నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. జగన్ వైఖరితో పోసాని మనస్తాపం, అదానీ కుంభకోణంపై నోరెత్తని కూటమి నేతలు, ఎమ్మెల్యేల అనర్హతపై బీఆర్ఎస్కు హైకోర్టు షాక్, పీఏసీ చైర్మన్ ఎన్నికను బహిష్కరించిన వైసీపీ, ఆది విమర్శలపై నోరెత్తని మాజీ ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్ వివాదాస్పద కామెంట్స్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరితో ప్రముఖ సినీ రచయిత వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళి మనస్తాపం చెందారా అంటే అవుననే సమాధానం వస్తోంది. అందుకే ఆయన వైసీపీతో పాటు రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పి ఉంటారనే చర్చకు తెరలేచింది. జగన్ వైసీపీ కోసం సర్వం త్యాగం చేసిన దానికి గుర్తింపు లేదనే ఆవేదన పోసాన్లో ఉందని అంటున్నారు. 2 రోజుల క్రితం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కేసు విషయమే ప్రస్తావించారు. కనీసం పోసాని విషయమే మాట మాత్రమేనా అనలేదు. రామ్ గోపాల్ వర్మ వైసీపీ కాదు, కానీ పోసాని వైసీపీ నాయకుడు, పార్టీ కోసం ఆయన ఎందాకైనా అన్నట్టు ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు చేశారు. తిట్టాడు, తిట్టించుకున్నాడు. అలాంటిది తన గురించి జగన్ పట్టించుకోకపోవడాన్ని పోసాని అవమానంగా భావించినట్టు సమాచారం. కుటుంబ సభ్యుల నుంచి కూడా పోసానిపై ఒత్తిడి వచ్చిందని చెబుతున్నారు. మరోవైపు ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. చాలా చోట్ల కేసులు నమోదయ్యాయి. కేసులకు భయపడి కాదు, కానీ అధ్యక్షుడి నుంచి తగిన ఆదరణ లభించలేదనే ఆవేదన పోసాన్లో కనిపిస్తోంది. అందుకే రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది. 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఏపీతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు ఏపీ ప్రభుత్వ పెద్దలకు 1,750 కోట్లు లంచంగా ఇచ్చినట్టు అమెరికా దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఈ లంచం అంతా జగన్కు ఇచ్చిందే అని టీడీపీ అనుకూల మీడియా కోడై కూస్తోంది. ఈ ఆరోపణల్ని అదానితో పాటు వైసీపీ కొట్టిపారేసింది. కూటమి నేతలు ఎందుకు మౌనం పాటించారు? ఏకంగా అమెరికా జైల్లో జగన్ ఊచలు రెక్కపెట్టాల్సి వస్తుందని టీడీపీ అనుకూల మీడియా కథనాలు రాస్తుంటే టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు నోరెత్తకపోవడం వెనుక మతలబేంటి? కూటమి సర్కారు కొలువు తీరిన తర్వాత ప్రతిదానికి గత ప్రభుత్వం, గత పాలకుల పాపాలే అని చెబుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న అదానీ కుంభకోణం గురించి ఆంధ్రప్రదేశ్ అధికార కూటమి నాయకులు స్పందించకపోవడం వెనుక కార్పొరేట్ శక్తులతో అంటకాగడంలో రాజకీయ పార్టీలని దొందే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా అదానీ అక్రమాలతో ప్రధాని మోదీకి సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయమై పార్లమెంట్లో నిలదీస్తామని ఇప్పటికే ఆయన చెప్పారు. దీంతో కూటమి నేతలు నోరెత్తలేని దయనీయ స్థితి. లేదంటే ఈ పార్టీకి వైఎస్ జగన్ను అమెరికా జైల్లో కూడా కూటమి నేతలు వేసినంతగా రచ్చరచ్చ చేసేవారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై బీఆర్ఎస్కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. 4 వారాల్లో పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని సెప్టెంబర్ 9న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద్ హైకోర్టులో సవాల్ చేశారు. అలాగే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసేందుకు స్పీకర్ సమయం ఇవ్వలేదంటూ బీజేపీ పక్ష నాయకుడు మహేష్ రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. 4 వారాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ జడ్జి తీర్పు ఇవ్వడంతో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ ఆశించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. ఈ నెల 12న ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. ఇవాళ కీలక తీర్పు వెలువడింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేసింది. అనర్హత నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి టైం బాండ్ లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. స్పీకర్కు నిర్ణీత సమయం లేదని డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వడంతో బీఆర్ఎస్కు షాక్ తగిలినట్టయింది. ఇక ఉప ఎన్నికలపై ఆశ వదిలేసుకోవాల్సిందే. పీఏసీ ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది. ఈ విషయాన్ని మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని విధంగా సంప్రదాయాలకు విరుద్ధంగా పీఏసీకి ఎన్నిక నిర్వహించాల్సి రావడం దురదృష్టకరమన్నారు. అందుకే ఎన్నికను తాము బహిష్కరించాలని నిర్ణయించినట్టు పెద్దిరెడ్డి తెలిపారు. 1965 నుంచి కూడా ప్రతిపక్షానికే పీఏసీ చైర్మన్ పదవి ఇస్తున్నారని పెద్దిరెడ్డి తెలిపారు. పార్లమెంట్లో కూడా ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వాలని చట్టం చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రతిపక్ష హోదా లేని బీజేపీకి పీఏసీ చైర్మన్ పదవిని పార్లమెంట్లో ఇచ్చారన్నారు. అధికారంలో ఉన్న సభ్యులకే ఇవ్వడం అనేది ఇంతవరకు జరగలేదు. 1967 నుంచి కూడా ప్రతిపక్షానికే ఇస్తూ ఉన్నారు. అనేక పార్లమెంట్లో కూడా 1950లో జనవరి 26 ఒక అమెండ్మెంట్ జరిగింది. ఆర్టికల్ 309
బ్రాకెట్లో ఐ అని చెప్పి ఆ ఆర్టికల్ ప్రకారం కూడా ప్రతిపక్షానికి ఇవ్వాలని వాళ్ళు మార్పు చేసి అనేక మంది కేవలం ప్రతిపక్ష సభ్యుడి హోదా ప్రతిపక్ష నాయకుడి హోదా లేని పార్టీలకే ఈ పిఎస్సి చైర్మన్ పదవిని ఇస్తా వచ్చారు. ఉదాహరణకు బీజేపీకి ఇద్దరు సభ్యులుంటే 1981-82లో శ్రీ సతీష్ అగర్వాల్ అని చెప్పి వారికి ఈ పిఎస్సి చైర్మన్ పదవిని పార్లమెంట్లో ఇవ్వడం జరిగింది. ప్రపంచ దేశాలలో డెమోక్రటిక్ కంట్రీస్లో ఎక్కడ కూడా ఏ నియమ నిబంధన పాటించకుండా కేవలం ప్రతిపక్ష సభ్యునికే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పి ఇప్పుడు దాకా కొనసాగుతూ ఉంది. మన పక్క దేశాలలో కూడా ఇంక్లూడింగ్ పాకిస్తాన్, అదేవిధంగా ఒక ఆఫ్ఘనిస్తాన్లో మాత్రం తాలిబాన్లు వచ్చిన తర్వాత అక్కడ పిఎస్సిని తీసేయడం జరిగింది. మరి ఈ పిఎస్సి ఉండడం వల్ల చాలా మనం గతంలో అనేక కుంభకోణాలన్నీ కూడా వెలికి తీసిందంతా కూడా పిఎస్సి కమిటీనే అని చెప్పి ఉదాహరణ కొన్ని చెప్తున్నాను. బొఫర్స్ కుంభకోణం వచ్చి 1980 చివరిలో 1990 మొదటి అప్పుడు స్వీడన్ సంస్థ బొఫర్స్తో నిధులు దుర్వినియోగం చేశారని చెప్పి పిఎస్సిని ఆ రోజు చైర్మన్గా ఉన్న చంద్రశేఖర్ యాదవ్ వెలికి తీశాడు. అదే 2G స్పెక్ట్రమ్ 2010 ప్రారంభంలో ఆ రోజు మురళీ మనోహర్ జోషి దాన్ని వెలికి తీశాడు. కోల్గేట్ అని చెప్పి 2010 మధ్యలో వచ్చిన కోల్ అలొకేషన్ స్కామ్ కూడా పిఎస్సినే బయటకు తీసింది. మన రాష్ట్రంలో తీసుకుంటే కంబైన్డ్ స్టేట్లో 1994లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ఆ రోజు కూడా పిఎస్సి చైర్మన్ పదవి అప్పుడు శాసనసభ్యురాలుగా ఉన్న గీతారెడ్డికి ఇవ్వడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాలన్నింటిలో పిఎస్సి చైర్మన్ విషయంలో ప్రతిపక్షానికే ఇస్తున్నారని ఆయన అన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు వచ్చిన తర్వాత మాత్రమే ఆ సంప్రదాయాన్ని మార్చారని ఆయన అన్నారు. గతంలో కుంభకోణాల్ని బయటికి తీసింది కూడా పిఎస్సినే అన్నారు. ఇందుకు ఉదాహరణగా బోపస్, 2G స్పెక్ట్రమ్, కోల్గేట్ స్కామ్లను కూడా పిఎస్సినే బయటికి తీసిందని పెద్దిరెడ్డి తెలిపారు. 1994లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకున్నా ఆ పార్టీకి పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చారని పెద్దిరెడ్డి గుర్తు చేశారు. జమలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తన పార్టీపై చేస్తున్న విమర్శలపై ఆయన ప్రత్యర్థి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి నోరెత్తడం లేదు. జమలమడుగు రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్టు డాక్టర్ సుధీర్ ఉన్నారు. జమలమడుగు నియోజకవర్గంలో రిత్విక్ కంపెనీ పనుల్ని ఆది వర్గీయులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఆదినారాయణ రెడ్డి తీరుపై సర్వత్రా వ్యతిరేకత ఎదురవుతోంది. వైసీపీ వర్గీయులు పని చేస్తుండడం వల్లే తమ వాళ్ళు అడ్డుకుంటున్నారంటూ ఆదినారాయణ రెడ్డి దొంగ తిరుగుడు మాటలు చెప్పారు. ఆదినారాయణ రెడ్డి విమర్శలో నిజం లేదని డాక్టర్ సుధీర్ మాట్లాడలేకపోవడం గమనార్హం. అదే నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ పి రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆదినారాయణ రెడ్డి తీరును తప్పుపట్టారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గురించి మాట్లాడే ధైర్యం లేకే సంబంధం లేని తమపై నిందలు మోపాడని రామసుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జమలమడుగు రాజకీయ నాయకత్వం కోరుకునే డాక్టర్ సుధీర్ తన పార్టీని విమర్శిస్తే మాత్రం తిప్పికొట్టడానికి ముందుకు రాకపోవడం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గత 5 ఏళ్లు ఎమ్మెల్యేగా అధికారం చెలాయించి ఇప్పుడు మాత్రం వైసీపీ శ్రేణుల్ని గాలికి వదిలేయడం డాక్టర్ సుధీర్ రెడ్డికి చెల్లిందని సొంత పార్టీ నాయకులు తప్పుపడుతున్నారు. కష్ట సమయంలో పార్టీకి అండగా ఉంటేనే కదా రేపు మళ్లీ టికెట్ ఇచ్చేదని పార్టీ శ్రేణులు అంటున్నాయి. శాసన మండలిలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. వైద్య కళాశాలలపై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే క్రమంలో మంత్రి చేసిన కామెంట్స్పై రచ్చ నెలకొంది. 100 ఎలుకలు తిన్న పిల్లి ప్రాయశ్చిత్తం కోసం హజ్కు పోయిందట అని ఆయన అన్నారు. మంత్రి కామెంట్స్ ముస్లింల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయంటూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. హజ్కు పోయే వాళ్ళంతా హంతకులనే రీతిలో మంత్రి మాట్లాడారని వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ చట్టసభల్లో మొత్తం వ్యక్తిగత అంశాల గురించి ప్రస్తావించకూడదని చెప్పుకొచ్చారు. కానీ మంత్రి ఏకంగా ముస్లింలను కించపరిచేలా మాట్లాడారని వెంటనే తన కామెంట్స్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి స్పందిస్తూ హజ్ యాత్ర అంటే అన్పార్లమెంటరీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఒకవేళ తన మాటలకు ఎవరి మనసైనా నొచ్చుకుని ఉంటే వెనక్కి తీసుకుంటున్నట్లు సత్యకుమార్ చెప్పారు. ఇందులో సామెత ఉంది అధ్యక్ష, చౌచూహా కాకే బిల్లి హజ్ నిక్లా అని.
వంద ఎలకలు తిన్న బిల్లి ప్రాయచిత్తం కోసం అడ్డుకుపోయిందట అధ్యక్ష. విధ్వంసం సృష్టించి 8,840 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం 1,400 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో వైద్య విద్య చదవాలనుకున్న పేద కళలను ఛిద్రం చేసిన వాళ్ళు ఇవాళ మళ్ళీ అడుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష సామెత అంటే కూడా అర్థం కాని మహామేధావులు అధ్యక్ష ఇప్పుడు వాకౌట్ చేయడానికి సాకు చూస్తున్నారు అధ్యక్ష వినాలి అధ్యక్ష, అన్నిటికీ సమాధానం చెప్తా వినమని అధ్యక్ష నా విన్నపం అధ్యక్ష, అన్నిటికీ సమాధానం చెప్తా. సెల్ఫ్ ఫైనాన్స్ స్కీము అధ్యక్ష, ఫస్ట్ ఫేజ్ కాలేజీల్లో సెకండ్ ఫేజ్ కాలేజీలో వచ్చిన పాడేరులో సెల్ఫ్ ఫైనాన్స్ తెచ్చిందే వాళ్ళ అధ్యక్ష. నేను అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.